అమరావతిలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులపై చర్చ జరుగుతోంది. ఈ పార్లమెంట్ పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు సమస్యగా మారాయి. తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ భేటీ అనంతరం ఆ 5 సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో అందిస్తారు. రవిచంద్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ జరుగుతుంది. చాలాసేపటి నుంచి ఇది జరుగుతుంది. గత రాత్రి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఆ నేతలతో చంద్రబాబు చర్చించారు. అయినా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు వరకు ఒక పార్లమెంటు గల్లా జయదేవ్ ఖరారైంది. అదేవిధంగా పొన్నూరు ధూళిపాల నరేంద్ర ఖరారైంది. అదేవిధంగా తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మాత్రమే ఖరారు అవడం జరిగింది. మిగిలిన 5 అసెంబ్లీలపై సందిగ్ధత అయితే కొనసాగుతుంది. 5 అసెంబ్లీల్లో కూడా రాజధాని ప్రాంతం ఇది. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా తాడికొండ నియోజకవర్గం, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అభ్యర్థులను నిలబెట్టడం పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. ఎందుకంటే పోటీ చాలా అధికంగా ఉంది. ఇక్కడ రాజధాని ప్రాంతంలో చూస్తే కనుక ఇక్కడ శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఇక్కడ డొక్కా మాణిక్వర్ ప్రసాద్, అదేవిధంగా బాపట్ల ఎమ్మెల్యే మాల్యాద్రి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరు సిటీలో 2 స్థానాలు ఉన్నాయి. 2 స్థానాలు కూడా ఒకటి మైనార్టీలు, గుంటూరు తూర్పు స్థానం మైనార్టీలకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. నేపథ్యంలో సినీ నటుడు ఆలీ పేరు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా షౌకత్ పేరును కూడా అక్కడ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరు పశ్చిమ మోదుగల వేణుగోపాల్ రెడ్డి నిన్నటి నుంచి కూడా పార్టీ రివ్యూ కూడా రాలేదు. ఈరోజు అధినేత ఆహ్వానించినప్పుడు కూడా ఆయన రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కూడా ఆల్టర్నేటివ్ లీడర్షిప్ను అయితే అక్కడ తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ ఉదయమే గుంటూరులో కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుంటూరు 2 గురించి చాలా తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇక్కడ కాపు అభ్యర్థి అయితే కనుక చందు సాంబశివరావు పేరు, అదేవిధంగా కమ్మ అయితే కనుక అక్కడ ఏదైతే నాని అనే కోవెలమూడి నాని అనే పేరు అయితే పరిశీలిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మంగళగిరిలో కూడా చాలా తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ మురుగుడు హనుమంతరావు మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయన పేరు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కాండ్రు కమల ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, ఆమె పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా గ్రంథి చిరంజీవి ఉన్నారు, ఆయన పేరు పరిశీలిస్తున్నారు. మరో కొత్త అభ్యర్థి తిరువీధుల శ్రీనివాసరావు కూడా ఇక్కడ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పేర్లన్నీ పరిశీలిస్తున్నారు. మరోవైపు పత్తిపాడు విషయంలో రావెల కిషోర్ బాబు పార్టీ వీడిన దగ్గర నుంచి అక్కడ ఇన్ఛార్జి లేరు. అయితే ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం ఎవరిని పెట్టాలనే పార్టీ అయితే తీవ్రంగా చర్చిస్తుంది. గతంలో పోటీ చేసిన వీరయ్య గతంలో 2009లో పోటీ చేశారు. తర్వాత బై ఎలక్షన్లో కూడా వీరయ్య అనే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వీరయ్య పేరు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయుల పేరు కూడా ఇక్కడ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా రాజధాని ప్రాంతంలో 5 నియోజకవర్గాలపై ఇప్పటి వరకు అయితే పార్టీకి స్పష్టత అయితే లేదు. చంద్రబాబు తీవ్రంగా చర్చిస్తున్నారు. అందరితో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతున్నారు. ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అయితే ఖరారయ్యారు. ఆయనతో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఆయన ఛాయిస్ అని కూడా చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. వారి బరాబలాలు కూడా తెలుసుకుంటున్నారు. దీంట్లో కూడా వర్గ రాజకీయాలు ఇక్కడ చూస్తే కనుక కొన్ని నియోజకవర్గాల్లో తాడికొండ కావచ్చు, పత్తిపాడులో వర్గ రాజకీయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్గాలను కూడా ఏ విధంగా సమతుల్యత చేయాలి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎట్లా మార్చాలి, ఇప్పుడు శ్రావణ్ పట్ల చంద్రబాబుకి కొంత సానుకూలత ఉన్నప్పటికీ ఇక స్థానికంగా నాయకత్వం ఆయన వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయనకి ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాల గురించి చంద్రబాబు కూలసంగా నేతలతో చర్చిస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.